ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. ఇంకా అతడు బహుశా ఒక ఖరీదైన వస్త్రం ధరించి తిరుగుతూ ఉంటాడు. కాసేపటి తర్వాత చూస్తే అది ఎక్కడో జారిపోయి ఉంటుంది. అతడు దాని గురించి బహుశా మర్చిపోయి ఉంటాడు, లేకుంటే దాన్ని చంకలో పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. నవ్వులు. ఆ పిల్లవాడితో ఈ వస్త్రం ఎంచక్కా ఉంది, ఎవరిది అని అడిగితే అతడు ఈ వస్త్రం నాది, మా నాన్నగారు ఇచ్చారు అంటాడు. నాయనా, నువ్వు నా బుజ్జివి కదా, ఈ వస్త్రాన్ని నాకు ఇవ్వవు అని అడిగితే అతడు ఊహు, ఇది నా వస్త్రం, మా నాన్నగారు ఇచ్చింది, నేను ఇవ్వను అంటాడు. కాసేపటి తర్వాత ఏదైనా బొమ్మనో పిల్లన గ్రోవినో అతడి చేతిలో పెట్టి మురిపింపచేస్తే అతడు 5 రూపాయలు విలువ చేసే ఆ వస్త్రాన్ని నీకు ఇచ్చి వెళ్ళిపోతాడు. అంతేకాదు, 5 సంవత్సరాల బాలుడికి సత్వగుణం పట్ల కూడా ఆసక్తి ఉండదు. ఇవాళ అతడు తన ఇరుగు పొరుగు నేస్తాలతో ఎంతో చెలిమి నిరుపుతాడు. వారిని చూడకుండా ఒక్క క్షణమైనా ఉండలేడు. కానీ తల్లిదండ్రులతో పాటు వేరే ప్రాంతానికి వెళ్ళిపోయినప్పుడు అతడికి అక్కడ కొత్త స్నేహితులు ఏర్పడతారు. అప్పుడు అతడు తన ప్రేమనంతా ఆ కొత్త స్నేహితుల మీదనే కురిపిస్తాడు. పాత స్నేహితులను పూర్తిగా మర్చిపోతాడు. పైగా అతడికి జాత్యాహంకారం అంటూ ఏదీ ఉండదు. ఫలానా వాడు నీ అన్న అని తల్లి చెప్పింది అనుకోండి, అంతే, అతడు తన అన్నే అని ఆ బాలుడు 100కి 100 పాళ్ళు నమ్ముతాడు. వారిద్దరిలో ఒకడు బ్రాహ్మణుడు, మరొకడు కమ్మరి వాడైనట్లయితే ఇద్దరూ కలిసి ఒకే కంచంలో అన్నం తింటారు. ఇంకా బాలుడికి శుచి అశుచి అంటూ భేదం ఉండదు. బయలకు వెళ్ళి వచ్చాక అలాగే వచ్చి భోజనానికి కూర్చుంటాడు. లజ్జ కూడా ఉండదు. బయలకు పోయాక చూడు నేను బాగా పోయానో అంటాడు. ముసలివాడి నేను అని కూడా ఒకటి ఉంది. డాక్టరు నవ్వాడు. ముసలివాడికి అనేక పాశాలు ఉంటాయి. కులం, అహంకారం, సిగ్గు, ద్వేషం, భయం, విషయాసక్తి, లెక్కలు కట్టే బుద్ధి, కాపట్యం. అతడికి ఎవరి మీదైనా కోపం వస్తే అది అంత సులువుగా పోదు. బహుశా అది జీవితాంతం వరకు అట్లే ఉండిపోతుంది. ఇంకా పండితుడననే నేను అహంకారం, ధనికుడననే అహంకారం ఉన్నవి. ముసలివాడికి నేను అపరిపక్వమైన నేను, జ్ఞానానికి అవరోధాలైన అహంకారాలు. డాక్టర్తో 4-5 రకాలైన మనుష్యులు ఉంటారు. వారికి జ్ఞానం కలుగదు. పాండిత్యం ఉందన్న అహంకారం, విద్యలు అభ్యసించానన్న అహంకారం, డబ్బు ఉందన్న అహంకారం ఉన్నవారికి జ్ఞానం లభించదు. వీరిని ఫలానా చోట ఒక మంచి సాధువు ఉన్నాడట, రా వెళ్ళి చూద్దాం అని పిలిస్తే వీరు వెంటనే ఎన్నో కుంటి సాకులు చెబుతారు. సాధువును చూడడానికి రారు. పైగా మనస్సులో ఇలా తలపోస్తారు, నేను ఇంత గొప్ప వ్యక్తిని, నేను వెళ్ళడమా? 3 గుణాలు కామాది శత్రువుల దిశ మార్చే విధానం. ఇంద్రియ సంయమం. అహంకారం తమోగుణ స్వభావం. అహంకారం అజ్ఞానం వల్ల కలుగుతుంది, తమోగుణం వల్ల కలుగుతుంది. రావణుడికి రజోగుణం, కుంభకర్ణుడికి తమోగుణం, విభీషణుడికి సత్వగుణం ఉండేవని పురాణాల్లో చెప్పబడింది. అందుకే విభీషణుడు శ్రీరామచంద్రుణ్ణి పొందగలిగాడు. తమోగుణానికి మరో లక్షణం ఉంది, అది క్రోధం. క్రోధంలో ఏది మంచి ఏది చెడు అన్న జ్ఞానం ఉండదు. హనుమంతుడు లంకకు నిప్పంటించాడు. అయితే ఆ నిప్పు సీతాదేవి ఉన్న కుటీరానికి కూడా హాని చేస్తుందన్న జ్ఞానం అతడికి లేకపోయింది. తమోగుణానికి ఉన్న మరో లక్షణం కామం. పాతుర్య ఘాటుకు చెందిన గిరీంద్ర ఘోష్ ఒకసారి ఇలా అన్నాడు, కామక్రోధాది శత్రువులు వదిలిపోవు కాబట్టి వాటి దిశను మార్చివేయండి. ప్రాపంచిక సుఖాలను కోరుకునే బదులు భగవంతుణ్ణి కోరుకో, సచ్చిదానందుడితో రమించు. క్రోధం వదలకపోతే తామసిక భావంతో కూడిన భక్తిని ఆరోపించుకొని ఇలా పలుకు, ఏమిటి, నేను దుర్గానామాన్ని ఉచ్చరించాను, మరి నాకు ముక్తి కలుగదా ఏమిటి? ఇక నాకు పాపం ఏమిటి, బంధనం ఏమిటి? అటుపైన భగవల్లబ్ధిని పొందాలన్న లోభం కలిగి ఉండదు. భగవంతుడి రూపాన్ని మోహించు. అహంకారం నిలుపుకోవాలి అంటే నేను భగవంతుడి దాసుడను, నేను భగవంతుడి బిడ్డను అనే అహంకారం నిలుపుకో. ఈ విధంగా 6 శత్రువుల దిశను భగవంతుడి వైపుకు మరల్చాలి. డాక్టర్. ఇంద్రియాలను సంయమం చేయడం అనేది ఎంతో కష్టమైన వ్యవహారం. గుర్రం కళ్లకు 2 వైపులా గంతలు కట్టాలి. కొన్ని గుర్రాలకు కళ్లను పూర్తిగా మూసివేయవలసి వస్తుంది కూడా.
శ్రీరామకృష్ణులు భగవంతుడి కటాక్ష వీక్షణం ఒక్కసారి ప్రసరించినట్లయితే, భగవంతుడి దర్శనం కనుక ఒక్కసారి లభించినట్లయితే, ఒక్కసారి ఆత్మసాక్షాత్కారం కలిగినట్లయితే ఇక ఏ భయమూ ఉండదు. అప్పుడు ఆరుగురు శత్రువులు ఏమీ చేయజాలరు. నారదుడు, ప్రహ్లాదుడు లాంటి నిత్యసిద్ధ మహాపురుషులకు కళ్లకు గంతలు కట్టుకోవాల్సిన అవసరం ఏర్పడలేదు. తండ్రి చేయిని తానే స్వయంగా పట్టుకొని పొలం గట్టు మీద నడిచే పిల్లవాడు కాస్త ఏమరపాటుతో ఉంటే అతడు తండ్రి చేయిని వదిలిపెట్టి గోతులు పడిపోయే ప్రమాదం ఉంది. కానీ తండ్రి పిల్లవాడి చేతిని పట్టుకున్నప్పుడు ఆ పిల్లవాడు ఎన్నటికీ గోతిలో పడిపోడు. డాక్టర్: కానీ తండ్రి పిల్లవాడి చేయిని పట్టుకోవడం మంచిది కాదు. శ్రీరామకృష్ణుడు: అలాగని కాదు. మహాపురుషులు బాలక స్వభావం కలిగి ఉంటారు. భగవంతుడి వద్ద వారు సర్వదా బాలకులే. వారికి అహంకారం ఉండదు. వారికి ఉన్న శక్తి అంతా భగవంతుడి శక్తే, తండ్రిగారి శక్తే. తనదంటూ ఏమీ ఉండదు. ఆ విషయమై వారికి దృఢ విశ్వాసం ఉంటుంది. జ్ఞాన, భక్తి, యోగాలు. జ్ఞానయోగం కఠినమైనది. డాక్టర్: గుర్రం కళ్లకు గంతలు కట్టకుండా దాన్ని ముందుకు ఎలా నడిపించగలం? ఆరుగురు శత్రువులు వశంలోకి రాకుండానే భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోగలమా? శ్రీరామకృష్ణులు: నువ్వు చెబుతున్న దాన్ని విచారణ మార్గం అంటారు. దాన్ని జ్ఞానయోగం అనే పేరుతో పిలుస్తారు. ఆ మార్గం గుండా కూడా భగవంతుణ్ణి ప్రాప్తించుకోవచ్చు. జ్ఞానులు మొట్టమొదట చిత్తశుద్ధి కలగడం అవసరం అని చెబుతారు. ముందుగా సాధనలు చేయాలి. అటు పిదప జ్ఞానోదయం అవుతుంది. భక్తి మార్గం గుండా కూడా భగవంతుణ్ణి ప్రాప్తించుకోవచ్చు. భగవంతుడి పాదపద్మాలపై ఒకసారి భక్తి కనుక కలిగినట్లయితే, ఆయన నామగుణ కీర్తనలు చేయడం రుచించినట్లయితే, అప్పుడు ఇంద్రియ సంయమం కోసం ప్రత్యేకంగా ప్రయత్నించవలసిన పని లేదు. శత్రువులు తమంతట తామే వశంలోకి వస్తారు. ఎవరైనా వ్యక్తి కుమారుడు మరణించిన దుఃఖంలో ఉన్నాడు అనుకుందాం. అదే రోజున అతడు మరో వ్యక్తితో పోట్లాటకు దిగుతాడా? లేకుంటే స్నేహితుడి ఇంటికి విందు భోజనానికి వెళ్తాడా? జనం ముందు దర్పం ప్రదర్శిస్తూ తిరుగుతాడా? సుఖాలు, సంభోగాలు అనుభవిస్తాడా? దీపపు పురుగు ఒక్కసారి ప్రకాశాన్ని కనుక చూసినట్లయితే అటుపైన అది అంధకారంలో ఉండగలదా? డాక్టర్ నవ్వుతూ: కాలిపోయినా సరే అది వెలుగును మాత్రం వదలదు. శ్రీరామకృష్ణుడు: అది కాదు. అయితే భక్తుడు దీపపు పురుగులాగా కాలి చనిపోడు. భక్తుడు ఏ ప్రకాశం వెంటైతే పడతాడో అది వజ్రప్రకాశం. వజ్రప్రకాశం ఉజ్వలంగా ఉంటుంది, కానీ అది సమశీతలంగా, ఉపశమనంగా ఉంటుంది. ఆ ప్రకాశంతో దేహం దగ్ధం కాదు. దానితో శాంతి లభిస్తుంది, ఆనందం కలుగుతుంది. విచారణ మార్గంలో, జ్ఞానయోగ మార్గంలో భగవంతుణ్ణి ప్రాప్తించుకోవచ్చు. కానీ ఈ మార్గం కష్టతరమైంది. నేను దేహం కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు. నేను రోగం కాదు, శోకం కాదు, అశాంతి కాదు. నేను సచ్చిదానంద స్వరూపుణ్ణి. నేను సుఖదుఖాలకు అతీతుడను. నేను ఇంద్రియాల వశంలో లేను. ఈ మాటలన్నీ నోటితో చెప్పడం చాలా సులభం. కానీ వాటిని కార్యరూపంలోకి తీసుకురావడం, అవగతం చేసుకోవడం చాలా కష్టం. చేతికి ముళ్ళు గుచ్చుకొని రక్తం ఎగజిమ్ముతుంది అనుకోండి. అయినప్పటికీ ఎక్కడిది? చేతికి ముళ్ళు గుచ్చుకోలేదే, నేను బాగానే ఉన్నాను అంటూనే ఉంటాడా వ్యక్తి. అలా మాట్లాడగలగాలి అంటే మొదట నేను ఆ ముళ్ళునే జ్ఞానాగ్నిలో దగ్ధం చెయ్యాలి. పుస్తక జ్ఞానం, చదరంగం ఆట చూస్తున్న వ్యక్తులు. పుస్తకాలు చదవకుండానే భగవంతుణ్ణి గురించిన జ్ఞానం లభించిందని, ఆయన్ను అర్థం చేసుకోలేమని చాలామంది భావిస్తారు. కానీ చదవడం కంటే వినడం మంచిది. వినడం కంటే చూడడం మంచిది. కాశీ గురించి వినడానికి, కాశీని చూడడానికి ఎంతో తేడా ఉంది. స్వయంగా చదరంగం ఆడుతున్న వ్యక్తి ఎత్తులను అంత బాగా వేయలేడు. కానీ ఆడకుండా పక్క నుండి ఆటను చూస్తున్న వ్యక్తి ఎత్తులను బాగా నిర్ధారణ చేయగలడు. మేము చాలా బుద్ధిమంతులమని తలపోస్తూ ఉంటారు సంసారులు. కానీ వారు విషయాసక్తులు. వారు స్వయంగా ఆట ఆడుతున్నారు. తమ ఎత్తులను సరిగా అవగాహన చేసుకోలేరు. కానీ సంసారాన్ని పరిత్యజించిన సాధువులు విషయసుఖాల పట్ల ఆసక్తి శూన్యులు. వారు గృహస్థుల కంటే వివేకవంతులు. వారు స్వయంగా ఆటలో పాల్గొరు కాబట్టే వారు పక్క నుండి సరిగ్గా ఎత్తులు చెప్పగలరు. డాక్టర్ భక్తులతో: పుస్తకాలు చదివి ఉంటే ఈయన శ్రీరామకృష్ణులు ఇంత జ్ఞానం సంపాదించి ఉండేవారు కాదు. ఫారడే స్వయంగా ప్రకృతిని దర్శించాడు. అందుకే అతడు అన్ని సైంటిఫిక్ ట్రూత్ డిస్కవర్ చేయగలిగాడు. వైజ్ఞానిక సత్యాలను కనుగోగలిగాడు.
కేవలం పుస్తక పఠనం ద్వారా జ్ఞానం లభించి ఉంటే ఇంతటి జ్ఞానం సంపాదించడం సాధ్యమయ్యేది కాదు. గణిత సిద్ధాంతాలు మస్తిష్కాన్ని అయోమయంలో పడవేస్తాయి. అవి మౌలిక ఆవిష్కరణ మార్గంలో అవరోధాలు కల్పిస్తాయి. శ్రీరామకృష్ణులు భగవత్ ప్రసాదిత జ్ఞానం. శ్రీరామకృష్ణులు డాక్టర్తో ఒకప్పుడు పంచవటిలో నేల మీద పడిపోయి నేను అమ్మను ఇలా ప్రార్థించాను. అమ్మ, కర్మకాండ ఆచరించే వాళ్ళు ఆ కర్మలు అనుష్ఠించడం ద్వారా ఏం పొందారో, యోగులు యోగం అభ్యసించడం ద్వారా ఏం దర్శించారో, జ్ఞానులు జ్ఞాన విచారణ ద్వారా ఏం తెలుసుకున్నారో వాటిని నాకు వెల్లడి చెయ్యి. ఇంకా ఏమేమి మాట్లాడేవాడినో ఎలా వివరించగలను? ఆహా, ఎలాంటి స్థితులను అనుభవించానని నిద్ర నన్ను పూర్తిగా వదిలిపెట్టేసింది. ఇలా అంటూ శ్రీరామకృష్ణులు పాడసాగారు. మళ్ళీ సంభాషణ కొనసాగించారు. నేను పుస్తకాలు అంటూ ఏమీ చదవలేదు. కానీ చూడండి, నేను అమ్మనామాన్ని ఉచ్చరిస్తాను. అందుకే అందరూ నన్ను గౌరవిస్తారు. శంభు మల్లిక్ నా గురించి ఒక్కసారి ఇలా అన్నాడు. డాలు లేదు, కత్తి లేదు, అయినప్పటికీ శాంతి రామసింహుడు. అందరూ నవ్వారు. గిరీష్ రచించిన బుద్ధ చరిత్ర అనే నాటకం గురించిన ప్రస్తావన వచ్చింది. గిరీష్ ఆహ్వానం మేరకు డాక్టర్ వెళ్ళి ఆ నాటకం చూడడం జరిగింది. అది చూసి డాక్టరు ఎంతో ఆనందించాడు. డాక్టర్ గిరీష్తో, ఏమయ్యా, భలే వాడివేనే నువ్వు, నేనిక రోజూ థియేటర్కు వెళ్ళాలా ఏమిటి? శ్రీరామకృష్ణులు మాతో, అతడు ఏమంటున్నాడు నాకు అర్థం కావడం లేదు. ఈయనకు నాటకం చాలా బాగా నచ్చిందట. అష్టమ పరిచ్ఛేదం, అవతారం జీవుడు. శ్రీరామకృష్ణులు ఈశాన్తో, నువ్వు ఏమీ మాట్లాడడం లేదేమిటి? డాక్టరు అవతారవాదాన్ని అంగీకరించడు. ఈశాన్, అయ్యా, నన్ను ఏం చెప్పమంటారు? వాదించడం నాకు ఇష్టం లేదు. శ్రీరామకృష్ణులు విసుగ్గా, అదేమిటి, మంచి విషయం కూడా చెప్పవా? ఈశాన్ డాక్టర్తో, అహంకారం కారణంగానే మనకు విశ్వాసం తక్కువగా ఉంటుంది. భూసుండి అనే కాకి మొదట్లో శ్రీరాముణ్ణి అవతార పురుషుడిగా అంగీకరించేది కాదని రామాయణంలో చెప్పబడింది. ఒకసారి అది రాముడి ఆగ్రహానికి గురైంది. ఆ ఆగ్రహం నుండి తప్పించుకోవడానికి ఇది చంద్రలోకం, దేవలోకం, కైలాసం మొదలైన లోకాలన్నీ పరిభ్రమించింది. కానీ అది రాముడి చేతి నుండి తప్పించుకోజాలనని గ్రహించింది. అప్పుడు వచ్చి రాముడి పాదాల వద్ద శరణు వేడింది. రాముడు దాన్ని చేతిలోకి తీసుకొని మింగేశాడు. తర్వాత చూసేసరికి భూసుండి చెట్టు మీద తన గూటిలోనే కూర్చుని ఉంది. ఆ విధంగా దాని అహంకారం అణిగిపోయాకనే అది రాముడు చూడడానికి సామాన్య వ్యక్తిలాగానే కనిపిస్తాడు. కానీ అతడి ఉదరంలోనే ఆకాశం, చంద్రుడు, నక్షత్రాలు, సూర్యుడు, సముద్రాలు, పర్వతాలు, జీవజంతువులు, చెట్లు, సమస్త బ్రహ్మాండము ఉన్నట్లు గ్రహించింది. జీవునిది అల్పబుద్ధి. శ్రీరామకృష్ణులు డాక్టర్తో, భగవంతుడు స్వరాట్, మళ్ళీ ఆయనే విరాట్ అని అర్థం చేసుకోవడం కూడా కష్టమే. నిత్యం లీలలు రెండూ ఆయనకు చెందినవే. భగవంతుడు మానవ రూపం ధరించలేదని మన అల్పబుద్ధితో ఎలా నొక్కి చెప్పగలం? మన అల్పబుద్ధితో ఈ విషయాలన్నింటినీ అవగతం చేసుకోగలమా ఏమిటి? ఒక సేరు పాత్రలో 4 సేర్ల పాలు పడతాయా ఏమిటి? అందుకే భగవత్ సాక్షాత్కారం పొందిన సాధువుల, మహాత్ముల పలుకులలో విశ్వాసం ఉంచాలి. వకీలు వ్యాజ్యాలలో నిమగ్నమై ఉన్నట్లు సాధువు భగవత్ చింతనలోనే నిమగ్నమై ఉంటాడు. భూసుండి కాకి కథ మీద నీకు విశ్వాసం కలుగుతోందా? డాక్టర్, నాకు ఎంతవరకు మంచిదని తోస్తుందో అంతవరకు మాత్రమే విశ్వసిస్తాను. భగవంతుడు తన స్వరూపాన్ని తెలియపరిచినప్పుడే కష్టాలన్నీ తీరిపోతాయి. ఇక గందరగోళం అంటూ ఏదీ ఉండదు. అయితే రాముణ్ణి అవతార పురుషుడిగా ఎలా అంగీకరించగలను? ఉదాహరణకు వాలి వధనే తీసుకోండి. రాముడు దొంగల చెట్టుమాటున నక్కి వాలిపై బాణం ప్రయోగించి వధించాడు. ఇలాంటి పనులు మనుషులు చేస్తారు కానీ భగవంతుడు కాదు. గిరీష్ ఘోష్, మహాశయ, అలాంటి పనులు భగవంతునికొక్కడికే సాధ్యం. డాక్టర్, తర్వాత చూడండి, అతడు సీతాదేవిని అడవులకు పంపివేశాడు. గిరీష్, అది కూడా భగవంతునికే సాధ్యం. సైన్సు, వార్తాపత్రికలు లేదే కదా. ఈశాన్ డాక్టర్తో, మీరు అవతార పురుషులను ఎందుకు విశ్వసించరు? ఈ సమస్త రూపాలను సృష్టించాడు కాబట్టి భగవంతుడు సాకారుడని, మనస్సును సృష్టించాడు కాబట్టి నిరాకారుడని ఇందాక మీరే కదా చెప్పారు. భగవంతుడికి సమస్త కార్యాలు సుసాధ్యమేనని ఇందాక మీరు చెప్పారు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, భగవంతుడు మానవ రూపం ధరించగలడన్న విషయం అతడి సైన్సులో లేదు. మరి అలాంటప్పుడు అతడు ఆ విషయాన్ని ఎలా విశ్వసిస్తాడు?
అందరూ నవ్వారు. ఒక కథ చెప్తాను వినండి. ఒకడు తన స్నేహితుడి వద్దకు వచ్చి, ఆ పేటలో ఫలానా ఇల్లు దబీమని కూలిపడిపోవడం ఇప్పుడే చూసి వస్తున్నాను అన్నాడు. అయితే ఆ స్నేహితుడు ఆంగ్ల విద్యలు అభ్యసించిన వ్యక్తి. అతడు, కాస్త ఆగబోయ్, నేను ఇప్పుడే వెళ్ళి వార్తాపత్రిక చూసి వస్తాను అన్నాడు. కానీ వార్తాపత్రికలో ఆ ఇల్లు పడిపోయిందన్న సమాచారం కనపడలేదు. అప్పుడు ఆ స్నేహితుడు మొదట వ్యక్తితో ఇలా అన్నాడు, ఎక్కడిది? ఇల్లు కూలిపోయిందన్న వార్త పత్రికలో లేదే. ఆ వార్తను నేను నమ్మను. ఇదంతా అబద్ధం. అందరూ నవ్వారు. గిరీష్ డాక్టర్తో, మీరు శ్రీకృష్ణుణ్ణి భగవంతునిగా అంగీకరించవలసిందే. ఆయన్ను మనిషి అంటే మాత్రం నేను ఒప్పుకోను. ఆయన రాక్షసుడో లేక భగవంతుడో అని ఏదో ఒకటి అంగీకరించవలసిందే. భగవంతునిపై విశ్వాసం సరళ స్వభావం. శ్రీరామకృష్ణులు, మనిషి సరళ స్వభావి. కానిదే భగవంతుని మీద వెంటనే విశ్వాసం కుదరదు. భగవంతుడు విషయబుద్ధికి బహుదూరం. విషయబుద్ధి ఉండడం వల్ల నానా సంశయాలు తలెత్తుతాయి. నానా విధాలైన అహంకారాలు వచ్చి చేరుతాయి. అంటే పండితుడననే అహంకారం, ధనవంతుడననే అహంకారం ఇత్యాది. అతడు డాక్టరు సరళ స్వభావి. గిరీసు డాక్టర్తో, మహాశయ ఏమంటారు? కుటిల బుద్ధులకు జ్ఞానం కలుగుతుంది అంటారా? డాక్టర్, రామరామ, అది ఎన్నటికైనా సాధ్యమయ్యే పనేనా? శ్రీరామకృష్ణులు, కేశవసేన్ ఎంతటి సరళ హృదయుడిగా ఉండేవాడు. ఒకరోజు అక్కడకు దక్షిణేశ్వర కాళీ ఆలయం వచ్చాడు. సాయంకాలం 4 గంటలకు అతిథిశాలకు వెళ్ళి, ఏమయ్యా, అతిథులకు భిక్షగాళ్లకు భోజనం ఎప్పుడు పెడతారు అని అడుగుతున్నాడు. భోజనం పెట్టడానికి అప్పటికే సమయం మించిపోయిందని అతడు ఎరుగడు. విశ్వాసం ఎంతగా పెరుగుతుందో జ్ఞానం కూడా అదేలా పెరుగుతుంది. చాలా పట్టింపులతో ఇది తినాలి, ఇది తినకూడదు అని బాగా పరిశీలించి మరి గడ్డి మేసే ఆవు ఉందనుకోండి, అది ఇచ్చే పాలు కూడా అంతంత మాత్రమే. ఆకులు, తవుడు, గడ్డి మొదలైనవన్నీ ఆవురావురుమంటూ మేసే ఆవు కడవల కొద్దీ పాలు ఇస్తుంది. అందరూ నవ్వారు. పసిపిల్లాడిలా విశ్వాసం కలుగనిదే భగవంతుణ్ణి పొందజాలం. అలాంటి పిల్లవాడితో ఫలానా వాడు నీ అన్న అని తల్లి చెప్పింది అనుకోండి, అతడు తనకు నిజంగానే అన్నే అని ఆ పిల్లవాడు 100కి 100 విశ్వసిస్తాడు. గదిలో బూచి ఉందని తల్లి చెప్పింది అనుకోండి, ఆ పిల్లవాడు యథార్థంగానే గదిలో బూచి ఉందని పూర్తిగా విశ్వసిస్తాడు. పసిపిల్లవాడికున్న ఇలాంటి విశ్వాసం చూడగానే భగవంతుడికి ఆ వ్యక్తిపైన దయ కలుగుతుంది. సాంసారిక బుద్ధితో భగవంతుణ్ణి పొందలేం. డాక్టరు భక్తులతో, అయితే ఆవుకు ఏది పడితే అది తినిపించి కడవల కొద్దీ పాలు పిండడం కూడా మంచిది కాదు. మేము కూడా ఇలాగే ఒక ఆవును ఏది పడితే అది పెట్టేవాళ్ళం. తర్వాత నేను జబ్బున పడ్డాను. ఆ జబ్బుకు కారణం ఏమిటో మొదట్లో అర్థం చేసుకోలేకపోయాను. ఎంతగానో విచారించిన పిదప తెలిసింది, మా ఆవుకు ఏది పడితే అది తినిపించారని. అప్పుడు నేను పెద్ద ఇబ్బందిలో పడ్డాననుకోండి. వాతావరణం మార్పు కోసం లక్నో వెళ్ళవలసి వచ్చింది. చివరకు 12,000 రూపాయలు ఖర్చు అయ్యాయి. అందరూ నవ్వారు. దేనివల్ల ఏం జరుగుతుందో ఎప్పటికీ చెప్పలేం. ఒక సంపన్నుల కుటుంబానికి చెందిన 7 నెలల అబ్బాయికి ఒకసారి జబ్బు చేసింది. ఎడతెరిపి లేకుండా దగ్గుతున్నాడు. నేను చూడడానికి వెళ్ళాను. ఎంత పరీక్షించినా జబ్బుకు కారణం ఏమిటో బోధపడలేదు. తీరా చూస్తే ఆ అబ్బాయికి గాడిద పాలు పట్టేవారట. అది వానలో తడిసింది. అందరూ నవ్వారు. శ్రీరామకృష్ణులు, ఏమంటున్నావు? చింత చెట్టు కింద నుండి నేను కూర్చున్న బండి పోవడంతో నాకు ఆమ్లశూల ఏర్పడింది అన్నట్టుంది వ్యవహారం. అందరూ నవ్వారు. డాక్టర్ నవ్వుతూ, ఒకసారి ఒక ఓడ కెప్టెన్కు బాగా తలనొప్పి పుట్టింది. డాక్టర్లు బాగా యోచించిన పిదప అతడు తలనొప్పి ఉపశమించడానికే ఓడకు ఔషధం పూశారు. అందరూ నవ్వారు. సాధు సాంగత్యం విషయభోగ త్యాగం. శ్రీరామకృష్ణులు డాక్టర్తో, సాధు సాంగత్యం సర్వదా ఆవశ్యకం. రోగం దీర్ఘకాలికమైనది కదా. సాధువులు ఎలా చెబితే అలా నడుచుకోవాలి. ఊరకే విన్నంత మాత్రాన ఏమిటి ప్రయోజనం? ఔషధం సేవించాలి. పైగా తినే ఆహారంలో కూడా నియమం పాటించాలి. పథ్యం చేయాలి. డాక్టర్, పథ్యంలోనే సారం ఉంది. శ్రీరామకృష్ణులు, వైద్యులు 3 రకాలుగా ఉంటారు. ఉత్తమ వైద్యుడు, మధ్యమ వైద్యుడు, అధమ వైద్యుడు. నాడిని పరీక్షించి ఔషధం పుచ్చుకో అని చెప్పి వెళ్ళిపోయే వైద్యుడు అధమ వైద్యుడు. రోగి ఔషధం పుచ్చుకున్నాడా లేదా అన్న సంగతి అతడు పట్టించుకోడు.
మధ్యమ వైద్యుడు రోగిని ఔషధం సేవించమని ఎన్నో విధాలుగా నచ్చచెబుతాడు. మధురమైన మాటలతో, నాయన ఔషధం తీసుకోకుండా రోగం ఎలా నయం కాగలదు? నాయన నా బుజ్జివి కదూ, లే ఔషధం పుచ్చుకో, నేనే స్వయంగా ఔషధం నూరాను అంటాడు. మరో రకం వైద్యుడు కూడా ఉన్నాడు. ఎంత చెప్పినా రోగి ఔషధం పుచ్చుకోకపోవడం చూసి ఆ వైద్యుడు రోగి ఛాతి మీద మోకాల నుంచి అతడితో బలవంతంగా ఔషధం సేవించేలా చేస్తాడు. అతడే ఉత్తమ వైద్యుడు. డాక్టర్, కొన్ని రకాల ఔషధాలు ఉన్నాయి. రోగి చేత వాటిని సేవింపచేయడానికి ఛాతి మీద మోకాలు పెట్టే అవసరం ఉండదు. ఉదాహరణకు హోమియోపతి ఔషధాలు. శ్రీరామకృష్ణులు: ఉత్తమ వైద్యుడు ఛాతిపైన మోకాలు పెడితే ఏం భయం ఉండదు. వైద్యులలాగే ఆచార్యులలో కూడా మూడు రకాల వారు ఉంటారు. శిష్యులకు ధర్మాన్ని ఉపదేశించి అటు తర్వాత వారి గురించి పట్టించుకోనివాడు అధమ రకానికి చెందిన ఆచార్యుడు. శిష్యుల మేలుకోరి వారి విషయాన్ని జీర్ణించుకునేలా మాటిమాటికి వివరిస్తూ పలు రకాల అనునయ వాక్యాలతో ప్రేమ చూపించేవాడు మధ్యమ రకానికి చెందిన ఆచార్యుడు. కానీ శిష్యుడు ఎన్ని విధాలుగా నచ్చచెప్పినా వినకపోవడం చూసి అవసరమైతే బలప్రయోగం కూడా చేసేవాడు ఉత్తమ ఆచార్యుడు. సన్యాసులకు కఠిన నియమాలు. డాక్టర్తో: సన్యాసులకు కామినీ కాంచనాల త్యాగం కేటాయించబడింది. సన్యాసి స్త్రీల చిత్రపటం వైపు కూడా చూడరాదు. పురుషులకు స్త్రీలు ఎలాంటి వారో తెలుసా? వారు ఊరగాయ, చింతపండు లాంటి వారు. వాటి గురించిన ఆలోచన మనస్సులో మెదలగానే నోరూరుతుంది. వాటిని దగ్గరగా తీసుకురావాల్సిన అవసరం కూడా ఉండదు. కానీ ఈ సంగతి కామినీ కాంచన త్యాగం మీకు అనగా గృహస్థులకు వర్తించదు. ఇది సన్యాసులకు మాత్రమే వర్తిస్తుంది. మీరు వీలున్నంత వరకు స్త్రీలతో పాటు అనాసక్తులై జీవించాలి. మధ్య మధ్యలో ఏకాంత ప్రదేశాలకు వెళ్ళి భగవచ్చింతన ఉనరించండి. అక్కడ స్త్రీలు ఎవరూ ఉండరాదు. భగవంతుడి పట్ల భక్తి విశ్వాసాలు కలిగినట్లయితే చాలా వరకు అనాసక్తులై జీవించవచ్చు. ఒకరిద్దరు సంతానం కలిగిన తర్వాత భార్యాభర్తలు ఇరువురు అన్నా చెల్లెళ్ల వలె జీవించాలి. ఇంద్రియ సుఖాల వెంట మనసు పోకుండేలా, అటు పిల్లలు కలుగకుండేలా వారు భగవంతుణ్ణి ప్రార్థించాలి. కర్మనాశిని అహేతుక భక్తి. గిరీష్ నవ్వుతూ డాక్టర్తో: మీరు 3-4 గంటలు నుండి ఇక్కడే ఉన్నారు. మరి మీ రోగుల సంగతి ఏమయ్యేట్లు? డాక్టర్: ఇంకా నా వైద్యం రోగులు ఎక్కడ ఉన్నారు? ఈ పరమహంస గారు ఒకరు దొరికారు కదా, ఈయన కారణంగా నా సర్వస్వం స్వాహా అయిపోయింది. అందరూ నవ్వారు. శ్రీరామకృష్ణులు: కర్మనాశిని అనే నది ఒకటి ఉంది. ఆ నదిలోకి దూకటం మహాప్రమాదమే సుమా. అందులోకి దూకితే కర్మ నాశనమైపోతుంది. ఆ వ్యక్తికి మరే కర్మలు మిగలవు. డాక్టర్తో పాటు అందరూ నవ్వారు. డాక్టర్ మా గిరీష్ తదితరులతో: మిత్రులారా, నన్ను మీలో ఒకణ్ణిగా భావించండి. నేను ఈ మాటలను వైద్యుడిననే ఉద్దేశంతో అనటం లేదు. కానీ మీరు నన్ను మీ వాడిగా భావించినట్లయితే నేను మీ వాడినే. శ్రీరామకృష్ణులు డాక్టర్తో: అహేతుక భక్తి అని ఒకటి ఉంది. ఈ భక్తి కనుక జనిస్తే చాలా మంచిది. ప్రహ్లాదుడు ఈ భక్తిని కలిగి ఉండేవాడు. అలాంటి భక్తుడు భగవంతుడితో ఇలా అంటాడు: హే భగవాన్, నేను ధనం, కీర్తి, ప్రతిష్టలు, దేహసుఖాలు మొదలైనవేవీ కోరుకోను. నాకు నీ పాదపద్మాల పట్ల శుద్ధ భక్తి కలిగేలా మాత్రం చేయి. డాక్టర్: ఆ కాళీమాత ఎదుట జనం ప్రణామం చేస్తుండగా చూశాను. వారి మనస్సు కేవలం అది కావాలి, ఇది కావాలి అనే కోరికలతోనే నిండి ఉంటుంది. నాకు ఉద్యోగం దొరికేలా చెయ్యి, నా రోగం నయమయ్యేలా చెయ్యి, అన్నీ ఇలాంటి ప్రార్థనలే. శ్రీరామకృష్ణులతో: మీకు కలిగిన రోగం కారణంగా మీరు ఎవరితోనూ మాట్లాడరాదు. కానీ నేను వచ్చినప్పుడు మాత్రం నాతో మాట్లాడుతూ ఉండండి. అందరూ నవ్వారు. శ్రీరామకృష్ణులు: రోగాన్ని నయం చెయ్యి. దీని కారణంగా భగవంతుడి నామగుణ కీర్తనలు చేయలేకపోతున్నాను. డాక్టర్: ధ్యానం చేస్తే చాలు కదా. శ్రీరామకృష్ణులు: అదేం మాట, మొహం మొత్తిపోయేలా ఒకేదాన్ని ఆశ్రయించుకొని నేను ఎలా ఉండగలను? నేను చేపను పలు రకాలుగా వండి తింటాను. పులుసు, వేపుడు, ఊరగాయ, ఇలా అన్ని రకాలుగాను తింటాను. నేను ఒక్కోసారి పూజ, ఒక్కోసారి జపం, ఒక్కోసారి ధ్యానం, లేకుంటే ఆయన నామ గుణ కీర్తనలు చేస్తూ ఉంటాను. ఒక్కోసారి ఆయన నామం ఉచ్చరిస్తూ నాట్యం చేస్తాను. డాక్టర్: నా స్వభావం కూడా అలాంటిదే. అవతారాన్ని విశ్వసించకపోతే దోషమా? శ్రీరామకృష్ణులు: నీ కుమారుడు అమృత్ భగవదవతారాన్ని విశ్వసించడు. అయితే అందులో తప్పేం ఉందిలే. భగవంతుణ్ణి నిరాకారుడిగా విశ్వసించినా కూడా ఆయన్ను ప్రాప్తించుకోవచ్చు.
సాకారుడిగా విశ్వసించినా కూడా ఆయన్ను ప్రాప్తించుకోవచ్చు. ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉండడం, ఆయనకు శరణాగతి కావడం, ఇవి రెండే కావలసినవి. మనిషి అజ్ఞాని. అతడి ద్వారా తప్పులు జరిగే అవకాశం ఉంది. ఒక సేరు పాత్రలో 4 సేర్ల పాలు పెట్టగలమా? అందుకే నువ్వు ఏ మార్గం అనుసరించినా సరే వ్యాకుల మనస్కుడవై భగవంతుణ్ణి ప్రార్థించాలి. ఆయన అంతర్యామి. ఆయన నీ హృదయపూర్వక ప్రార్థనలను తప్పక వింటాడు. నువ్వు సాకారవాదుల మార్గాన్ని అనుసరించు, లేకుంటే నిరాకారవాదుల మార్గాన్నైనా అనుసరించు. వ్యాకులత పొందినట్లయితే భగవంతుణ్ణి పొందగలవు. కలకండ ముక్కను నువ్వు సులువుగా తిన్నా సరే, నిలువుగా తిన్నా సరే, అడ్డంగా తిన్నా సరే అది తీయగానే ఉంటుంది. నీ కుమారుడు అమృత్ చాలా మంచివాడు. డాక్టర్: అతడు మీ శిష్యుడేనండోయ్? శ్రీరామకృష్ణులు నవ్వుతూ డాక్టర్తో, నాకు శిష్యుడంటూ ఎవరూ లేరు. నేను అందరికీ శిష్యుణ్ణి. అందరూ భగవంతుని బిడ్డలే, అందరూ భగవంతుని దాసులే. నేను కూడా భగవంతుని బిడ్డనే, భగవంతుని దాసుడనే. చందమామ అందరికీ మామే కదా. ఆ మాటలు విని భక్తులందరూ హాయిగా నవ్వుకున్నారు. ఇది 45వ అధ్యాయం సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః.